హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా. సో ప్రొసీజర్ అనేది ఐటమ్స్ ఏమేమి కావాలో మనం ప్రొసీజర్ చేస్తూనే చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో షుగర్ వేసి వాటర్ పోసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ కట్ చేస్తుంది మా అక్క. చూడండి ఎంత షేప్లో కట్ చేస్తుందో. మీకు కావాల్సినంత తీసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసింది. ఆయిల్ వేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ దాంట్లో వేస్తుంది. వేంపాలి. ఫస్ట్ వేంపి తీసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచి దంచి వేసుకోవాలి, అది బాగుంటుంది. సో నేను షుగర్ రెసిపీలో వేసాను అన్నమాట. టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలాచి వేసుకోవాలి. షుగర్ కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకోవాలి. అది పాకంలాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అది మా అక్క ఎలా ఉంది అనేది చూస్తుంది. ఇట్లా మనకి పాకం మంచిగా రావాలి. అలా అయితేనే స్వీట్ తీయగా ఉంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. సో అదైతే రెడీ అయిపోయింది. స్లైసెస్ దాంట్లో వేస్తుంది. నాకైతే డబుల్ కా మీఠా చాలా ఇష్టము. మీలో మీకు ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ దాంట్లో పాలు కూడా యాడ్ చేస్తుంది. మిల్క్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. మేమైతే వేసామన్నమాట. మా అక్క నాకు స్పెషల్గా చేస్తుంది. మీలో మీకు మీ ఇంట్లో అక్క ఉంటే కామెంట్ చేయండి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో రెసిపీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. మీలో మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.